భీష్మ పితామహుడు మృత్యువునే జయించినవాడు, ఇచ్ఛామరణం కలిగినవాడు. మరలాంటి మహావీరుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎలా పడిపోయాడు? ఆయన మరణం వెనుక కేవలం శిఖండి మాత్రమే ఉన్నాడా? లేక ఒక స్త్రీ పగ, ఒక తండ్రికిచ్చిన మాట ఉన్నాయా? భీష్మ పితామహుడి అంతం. శిఖండి వెనుక ఉన్న భయంకర రహస్యం. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవసేనానిగా భీష్ముడు ఉన్నంతవరకు పాండవులు గెలవడం అసాధ్యమని కృష్ణుడికి తెలుసు. గంగాపుత్రుడైన భీష్ముణ్ణి ఎదుర్కోవడం సాక్షాత్తు పరశురాముడి వల్ల కూడా కాలేదు. మరి 10వ రోజు యుద్ధంలో భీష్ముడు అంపశయ్యపైకి ఎలా వెళ్లాడు? ఆయన మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఈరోజు వీడియోలో భీష్ముడి మరణం వెనుక ఉన్న 3 జన్మల పగ మరియు అద్భుత రహస్యాల గురించి తెలుసుకుందాం. 1. అంబశపథం. మొదటి కారణం భీష్ముడి మరణానికి పునాది కురుక్షేత్రానికి ఎంతో కాలం ముందే పడింది. భీష్ముడు తన తమ్ముడి కోసం కాశీరాజు కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికలను తెస్తాడు. అయితే అంబ తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పగా భీష్ముడు ఆమెను వదిలేస్తాడు. కాని ఆమెను అటు ప్రేమికుడు, ఇటు భీష్ముడు కూడా పెళ్లి చేసుకోరు. అవమానంతో రగిలిపోయిన అంబ నీ మరణానికి నేనే కారణమవుతాను అని శపథం చేసి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మరుజన్మలో ద్రుపద మహారాజు కుమార్తెగా శిఖండిగా పుడుతుంది. 2. శిఖండి. ఒక వింత వ్యూహం. యుద్ధం 9 రోజులు ముగిసినా భీష్ముణ్ణి ఎవ్వరూ ఆపలేకపోతారు. అప్పుడు కృష్ణుడు పాండవులను తీసుకొని స్వయంగా భీష్ముడి దగ్గరికే వెళ్తాడు. భీష్ముడు నవ్వుతూ, నేను ఆయుధం పట్టుకుని ఉన్నంతవరకు నన్ను ఎవ్వరూ చంపలేరు. కాని నా ఎదురుగా ఒక స్త్రీగాని, పూర్వం స్త్రీగా ఉండి పురుషుడిగా మారినవారుగాని వస్తే నేను ఆయుధం విడిచిపెడతాను అని రహస్యం చెప్తాడు. మరుసటి రోజు అర్జునుడు శిఖండిని తన రథం ముందుంచుకొని భీష్ముణ్ణి ఎదుర్కొంటాడు. భీష్ముడి మౌనం మరియు అర్జునుడి బాణాలు. శిఖండిని చూడగానే భీష్ముడు ఆమెలో ఉన్న అంబను గుర్తుపడతాడు. తన శపథం ప్రకారం ఒక స్త్రీ అంటే శిఖండిపై యుద్ధం చెయ్యనని విల్లంబులు కింద పడేస్తాడు. కృష్ణుడు అర్జునుణ్ణి పురికొల్పగా గుండె భారంతోనే అర్జునుడు వందలాది బాణాలను భీష్ముడి శరీరంపై ప్రయోగిస్తాడు. భీష్ముడు రథం నుండి కింద పడతాడు. కాని ఆయన శరీరం భూమిని తాకదు. ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలే ఆయనకొక పాన్పు అంటే అంపశయ్యలాగా మారతాయి. అంపశయ్యపై 58 రోజులు. అసలు మర్మం, బాణాలు తగిలిన భీష్ముడు వెంటనే మరణించలేదు. ఎందుకు? ఆయన తండ్రి శంతనుడు ఇచ్చిన ఇచ్ఛామరణం అంటే తనకు ఇష్టమైనప్పుడే ప్రాణం వదిలే శక్తి వల్ల ఆయన ప్రాణాలను నిలిపి ఉంచాడు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే వరకు అంటే మకర సంక్రాంతి వరకు ఆయన ఆ బాధను భరిస్తూ ఎదురుచూశాడు. ఎందుకంటే ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. కృష్ణుడి చిలిపి ప్రశ్న, ద్రౌపది కోపం. అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు రాజ్యధర్మాలను బోధిస్తున్నప్పుడు ద్రౌపది నవ్వుతుంది. పితామహ, సభలో నా వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మీ ధర్మం ఏమైంది అని అడుగుతుంది. దానికి భీష్ముడు, అప్పుడు నేను దుర్యోధనుడి పాపాన్నం తిన్నాను, అందుకే నా బుద్ధి మందగించింది. ఇప్పుడు అర్జునుడి బాణాలు నా శరీరంలోని ఆ అపవిత్ర రక్తాన్ని బయటకు పంపించాయి, అందుకే ఇప్పుడు నాకు ధర్మం కనిపిస్తోంది అని బదులిస్తాడు. భీష్ముడి మరణం ఒక యుగాంతం లాంటిది. ఒక గొప్ప వీరుడు కేవలం తన మాటకు కట్టుబడి అధర్మం వైపు నిలవడాల్సి వచ్చి చివరకు ధర్మం కోసం త్యాగం చేసిన ఘట్టమిదే. మిత్రులారా, భీష్మ పితామహుడి త్యాగం గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన చేసిన శపథం కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మహాభారత విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.